ఇంకా మళ్ళీ రాత్రికి ఒకటి చేయాలా, మళ్ళీ క్రిస్మస్ ప్రసంగం ఒకటి చేయాలంటే 7 ప్రసంగాలు చర్చిలో చేయాలి. ఈరోజు మనందరికీ తెలిసిన అంశాలు ఇంకేం చెప్తాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. మీకు కనబడుతున్న అంశంలో నుంచే నాకు కనబడుతున్న మాటలు కొన్ని చెప్తాను. నేను చూసిన మాటలు, దేవుడు నాతో చెప్పిన మాటలు, కొన్ని మాటలు మీతో చెప్తాను. ఏడో వచనం చదవ 2వ అధ్యాయం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. రైట్, ఇది మొట్టమొదటి తేల్చేస్తాను. ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిన కారణం ఏంటంటే సత్రములో వారికి స్థలము లేనందున. సత్రములో స్థలము లేదు. కానీ చాలామంది ఏంటంటే, ఎక్కడ పుట్టాడు ఇప్పుడు యేసు ప్రభు? ఇప్పుడు ఆ మాట మళ్ళా చదవండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. అంటే పశువుల పాకలో పుట్టాడు అని అంటారు, కానీ పశువుల పాకలో పుట్టాడు అనేది క్లియర్గా లేదు. పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల పాకలో తీసుకెళ్లారు. సత్రం దగ్గరికి వెళ్ళారు, సత్రంలో స్థలం లేనందున. ఏంటి సత్రవ? ఈ సత్రవ ఎక్కడి నుంచి వచ్చింది? సత్రం అంటే ఏంటి? సాధారణంగా సత్రంలో ఏం చేస్తాయంటే, బహుశా మనుషులు ఇటు అటు వెళుతుండేటప్పుడు పేదవాళ్ళు జీవించడానికి కావలసిన అవకాశాన్ని కలిగిస్తాయి సత్రవ. అంటే హోటల్ కాదు, కానీ చిన్న చిన్న రూములు, లేకపోతే నేల మీద పడుకోవడానికి కావాల్సిన అవకాశాలు ఉంటాయి. సత్రవలు అంటే అవి. ఇప్పుడు సత్రవలు తక్కువైపోయాయి. ఒకానొకప్పుడు సత్రవలు ఉండేవి. అంబటవాణి సత్రం అని విజయనగరంలో ఒకటి ఉండేది, మా ఆఫీస్ పక్కన ఉండేది. అది అంబటవాణి సత్రం ఏంటంటే ఆవిడ పేరు ప్రకారంగా అలా ఆయన కట్టించాడు అనమాట, అంబటవాణి సత్రం అని. దాంట్లో పేదోళ్ళు మంచం అప్పట్లో 15 రూపాయలు ఇస్తే మంచం ఇచ్చేవారు, పడుకునేవాడు, వెళ్ళిపోయేవారు. అది సత్రం అంటే పేదోడు యొక్క ఇల్లు. పేదోడు ఆ పూటకి ఆ దినానికి నివసించే ఇల్లు. యేసు ప్రభువుకి దాంట్లో కూడా స్థలం లేదట. ఈ సత్రం ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే చిన్న ఉపోద్ఘాతాన్ని చెప్తాను. రూతు బోయేజుని పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం హడావిడి జరిగింది కుటుంబంలో. ఎందుకంటే రూతు మోయాబీయురాలు, బోయేజు బెత్లెహేము దేశస్థుడు. అంటే శపితపూరితమైనది, ఆశీర్వదింపబడే రెండు. జాగ్రత్త వినండి. శపితపూరితమైన వారు ఎవరంటే రూతు, ఆశీర్వదింపబడిన వాడు ఎవరంటే బోయేజు. వీళ్ళిద్దరికీ పెళ్ళయింది. కొంచెం ఫ్యామిలీసు, బంధువులు, స్నేహితులు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పట్టి ఉసిరి మనం మాట్లాడుతుంటే బోయేజు ఏం చేశాడంటే, చాలా ధనవంతుడు, ఊరికి కొంచెం బయటికి వెళ్ళి ఒక పెద్ద రాయి తీసుకొని ఆ రాయిని ఇల్లులా తయారు చేశాడు. రాయిని తొలిపించి ఒక బెడ్రూమ్, ఒక డ్రాయింగ్ రూము, పెద్దది 39 అడుగులు ఎత్తు, దాని కొలతలు అవన్నీ ఇచ్చాడు. తయారు చేశారు. తయారు చేసిన తర్వాత దాంట్లో రూతును ఉంచాడు. రూతు విలాసవంతమైన జీవితం జీవించేది. బోయేజు వెళ్తుండేవాడు, వస్తుండేవాడు. కొంతకాలం అయిన తర్వాత ఓబేదు పుట్టాడు. ఓబేదు పుట్టిన తర్వాత యెషయా పుట్టాడు. యెషయా వచ్చామో తండ్రి ఇచ్చిన ఆస్తి అంతటిని సంపాదించుకొని రాజు అయిపోయిన తర్వాత దావీదు ఈ ఆస్తికి వారసుడయ్యాడు. దావీదుకి ఇచ్చేసాడు యెషయా. చరిత్ర నేను చెప్తున్నాను. దావీదు ఎవరు? యెషయా కొడుకు. జాగ్రత్త వినాలి మీరు. ఓబేదు ఎవరు? యెషయా తండ్రి. అంటే ఓబేదుకు పుట్టినవాడు యెషయికి పుట్టినవాడు దావీదు. ఇవన్నీ తెలియాలి మీకు. దావీదు
దావీదు పెద్ద ఫ్యామిలీ. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అబ్షాలోము అని ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుకు దుర్మార్గుడు, తండ్రి మీదే తిరగబడ్డాడు. తండ్రి మీద తిరగబడి తండ్రి రాజ్యాన్ని వశపరుచుకోవడానికి చూశాడు. తండ్రిని చంపేయడానికి ప్లాన్స్ వేశాడు. తండ్రిని ఎలాగైనా చంపేసి ఆ రాజ్యాన్ని వశపరుచుకోవాలనుకున్నాడు. పాపం కొడుకుని చంపలేక బలమున్న దావీదు ఏం చేశాడంటే రాజ్యంలో నుంచి పారిపోయి అడవుల్లోన గుహల్లోన అక్కడ ఇక్కడ ఉండేవాడైతే 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మీరు తీసి చూస్తే అక్కడ ఇవన్నీ ఎందుకంటే మీకు ఏదో ఒక కొత్త విషయం చెప్పాలనే తపనతో నేను మీకు చెప్తున్నాను. 18వ అధ్యాయంలో ఇక్కడ రాశాడు. అక్కడ ఒక్కసారి చూడండి. దావీదు తన యుద్ధ జనులను లెక్కించి 19వ అధ్యాయం 31వ వచనం. మరియు గిలాదీయుడు బర్జిల్లయి. ఏం పేరు అందరు చెప్పండి? బర్జిల్లయి. ఏం పేరండి? మళ్ళా చెప్పండి. అంటే ఈ పేర్లు సాధారణంగా ప్రసంగాల్లో రావు, ఎప్పుడు మనం వినం. బర్జిల్లయి. ఈయన ఆ ఊరికి ధనవంతుడు. బర్జిల్లయి అంటే అర్థం ఏంటంటే అక్కడ నేను రాసుకున్నాను, ఉక్కు మనిషి అంటే గట్టి మనిషి అన్నమాట. ఈయన గిలాదు వంశస్థుడు. ఈ బర్జిల్లయి అనేవాడు చాలా ఆస్తిపరుడు, చాలా డబ్బు గలవాడు. దావీదు గుహల్లోకి వెళ్ళినప్పుడు, దావీదు అడవుల్లో తిరుగుతుండేటప్పుడు దావీదుకి ఏం చేసేవాడంటే సీక్రెట్గా కొంత ఆహారాన్ని కొంత బట్టల్ని పంపించేవాడు, పంపించి పోషించాడు. ఒక ప్రక్క చావు భయం దావీదుకి, మరొక ప్రక్క ఇక్కడి నుంచి అక్కడ పరిగెట్టి పారిపోతుండేవాడు. డబ్బు ఉండేది కాదు కనుక అక్కడి నుంచి ఏం చేసేవాడంటే ఈ బర్జిల్లయి కొంచెం సహాయం చేశాడు. సహాయం చేస్తే దావీదు తర్వాత అబ్షాలోము చనిపోయిన తర్వాత రాజ్యానికి వెళ్ళిపోతూ బర్జిల్లయిని పిలిచి, బర్జిల్లయి నువ్వు నాతో వచ్చి, మీరు ఆ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, ఇక్కడ చదివితే మరి నా ప్రసంగం వినరు మీరు. బర్జిల్లయి నువ్వు నాతో వచ్చేవయ్యా, నాకు చాలా సహాయం చేసావు, చాలా కష్టపడ్డావు, నా కొరకు డబ్బుని సమకూర్చావు, నా కొరకు బట్టలను సమకూర్చావు, నా కొరకు అన్ని విషయాల్లో సహాయం చేసావు కనుక నువ్వు నాతో వచ్చి అంటే బర్జిల్లయి ఏమంటాడంటే నాకు చాలా పెద్ద వయసు అయిపోయింది, 80 సంవత్సరాలు దాటిపోయింది కనుక ఇంకా రాజా నేను వచ్చినా నీ రాజ్యంలో నేను సంతోషించలేను, మంచి తిండి తినలేను, అక్కడ ఉండే రాణులతో నేను సహవాసం చేయలేను, నేను ఇంకా సుఖ సంతోషాలకి నేను దూరం అయిపోయాను కనుక ఇక్కడే ఉండిపోతాను, మా పితరుల సమాధులన్నీ ఇక్కడ ఉన్నాయి, చచ్చిపోతే అక్కడ ఉండమని చెప్పేస్తాను అని చెప్తే అప్పుడు అక్కడ మరొకటి 37వ వచనం చదవమ్మా. నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడికి కింహాము నా ఏలినవాడు. ఏం పేరు? కింహాము. తండ్రి పేరు ఏం పేరు? బర్జిల్లయి. కొడుకు పేరు ఏం పేరు? కింహాం. నా ఏలినవాడు రాజువునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము అంటే కింహా అని, నా కొడుకుని నీతో తీసుకెళ్ళిపో, ఆడికి ఏదైనా చేయాలంటే చెయ్యని కింహాని తీసుకెళ్ళమంటాడు. బర్జిల్లయి ఉండిపోయి ఈ కొడుకుని తీసుకెళ్తే రాజు వెళ్తాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత బర్జిల్లయి చనిపోయాడనే వార్త వస్తుంది కింహానికి. అప్పుడు ఈ దావీదు ఏం చేస్తాడంటే అప్పటికే ఆ ఊర్లో ఉండే ఆస్తులన్నీ అప్పచెప్పేస్తాడు. ఈ సత్రం కూడా ఎవరికి వచ్చింది? ఇప్పుడు కింహానికి వచ్చేసింది. ఈ సత్రం కూడా కింహానికి వచ్చింది. సత్రం వచ్చిన తర్వాత రంగులు వేయించి మంచిగా తయారు చేయించి బాగా
వచ్చిన వారికి పోయిన వారికి రోడ్డు ప్రక్కన నేషనల్ హైవే ప్రక్కన ఉంది కనుక మంచిగా చేయించి చేశాడు. కానీ కింహాము వెళ్ళిపోయిన తర్వాత అది చాలా చెత్తగా చేశారు. రోడ్డు ప్రక్కన ఉన్నది కనుక తాగుబోతులు, పేకాట ఆడినోళ్ళు, వ్యభిచారులు అందరూ ఇచ్చేసి సత్రవ దానిని మహిమను పోగొట్టుకుంది. సత్రవ పాడైపోయింది కనుక సత్రవ ఇప్పుడు సత్రవలాగా లేదు. సత్రవ చాలా పాడు చేశారు, పతనం చేశారు. ఆ పాడైపోయిన దాని దగ్గరికి యాక్చువల్గా చూస్తే యేసుక్రీస్తు ఎవరు మనవడు? ఇప్పుడు దావీదు మనవడు. ఇప్పుడు దావీదికి మనవడు అవుతాడు యేసుప్రభు. తాతాస్తి ఎవడికి వస్తుంది? మనవడికి వస్తుంది. కనుక యోసేపు ఏం చేశాడంటే యేసుప్రభుని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? సత్రవ దగ్గరికి వెళ్ళాడు. సత్రవ దగ్గరికి వెళ్ళి, ఒరే అబ్బాయి, ఈ సత్రవ ఎవరిది కాదు, మా తాతలదయ్యా, కనుక కొంచెం ఇస్తారా అన్నప్పటికీ సత్రములోనైనను స్థలము లేదు. సత్రవ పాడైపోయింది, సత్రవ మలినం అయిపోయింది, సత్రవలో పరిశుద్ధత లేదు. ఈ పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధతలో ఉంచడానికి ఇష్టం లేక ఆ ప్రక్కనే ఒక పశువులు మేపుకునే పాకుంటే దాంట్లో పెట్టేస్తారు. అది స్టోరీ. ఇది స్టోరీ. సత్రములోనైనను స్థలము లేక పశువుల పాకలో ఎందుకు ప్రభువు పడుకున్నాడంటే చాలామందికి అర్థం కాక, చాలామందికి తెలియక అందరూ అలా చేస్తారు. అర్థం కాని పనులు చేస్తుంటారు. సరే, ఇక్కడ అయిపోయింది ఇది. ఈ పరిస్థితి దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ఇక్కడి నుంచి యేసుప్రభు స్టోరీ. యేసుప్రభు పుట్టేశాడు. పుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఉపదేశం మీకు సత్రవ స్టోరీ అర్థమైందా? 2 పేర్లు మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి బర్జిల్లయి, రెండోది కింహామ్. మొట్టమొదటిది బర్జిల్లయి, రెండోది కింహామ్. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. యోసేపు యేసుక్రీస్తు తండ్రి కొడుకులు. కనుక తాత ఆస్తిని పొందడానికి వెళ్తే సత్రులో స్థలం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత యేసుప్రభు పుట్టడం, యేసుప్రభు అక్కడ ఉండటం. ఇప్పుడు మనం లోకారాసిన సువార్తకి మళ్ళా వెళ్ళిపోదాం. లోకారాసిన సువార్తలో మనందరం చదువుతున్న మాటలే. దాంట్లో నుంచి నేను అడిగాను కదా ప్రభువుకి, నాకు ఏదైనా కొత్త సందేశం ఇవ్వమని. కనుక ప్రభువు నాకు చెప్పిన మాటలు మీతో చెప్తాను. ఇప్పుడు చదవండి అమ్మ, 8వ వచనం నుంచి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా. చాలు, అందరూ నా వైపు చూడండి. ఇక్కడ 3 పేర్లు ఉన్నాయి. మొట్టమొదటిది గొర్రెల కాపరులు, రెండోది పొలము, మూడవది మంద. 3 ఉన్నాయి. మొట్టమొదటిది గొర్రెల కాపరులు, రెండవది పొలము, మూడవది మంద. అది దేనికి సాదృశ్యమో చెప్పితే, పొలం అంటే ఏంటి? సంఘం. అంటే మంద అంటే గొర్రెలు, విశ్వాసులు. సంఘంలో ఎవరు ఉండాలండి? విశ్వాసులు ఉండాల. ఇప్పుడు మీరందరూ ఎవరు? గట్టి చెప్పండి అమ్మా. ఒక భాషలో, బైబిల్ భాషలో చెప్పాలంటే మీరు గొర్రెలు. మీరెవరండి? గొర్రెలు. దీంట్లో మంచి గొర్రెలు కొన్ని ఉంటాయి, దొంగ గొర్రెలు కొన్ని ఉంటాయి, కొమ్ముని గొర్రెలు కొంచెం ఒక్కొక్క గొర్రె ఉంటాయి, పొగరబోతు గొర్రెలు కూడా కొన్ని ఉంటాయి. పొగరబోతు అంటే గేర చూస్తుంటాయి కదా, చూసారా? ఇలా చూస్తుంటాయి. పొగరబోతు గొర్రెలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని నడుస్తుంటాయి కానీ ఎక్కడైనా పచ్చదనం దొరికితే చూడు, లారీలు గట్టి వస్తున్నప్పుడు చూడండి, టక్కనడి గెంటేస్తుంది. అది గెంతేసి మరలా ఈ కాపరేలు తోలుకొని వచ్చినంతవరకు అది రాదు. అది దొంగ గొర్రె అన్నమాట. అదేం గొర్రె? దానికి ఎప్పుడు 24 గంటల కాపరు కాసుకొనే ఉండాలి. కాపరి అంటే పొలములోన మంద కాస్తున్నవాడు ఎవరు? కాపరి. ఇక్కడ 3 అంశాలు ఇచ్చాడు దేవుడు. క్రిస్మస్ సందేశంలో ఈ 3 అంశాలని మీతో చెప్పాలనుకుంటున్నాను. మంద ఉంది అంటే విశ్వాసులు ఉన్నారు, రెండోది సంఘం ఉంది, మూడోది కాపరి కూడా ఉన్నాడు. ఇక్కడ ఒక మాటలో అద్భుతమైన మాట, అసలు కొందరు కాపర్లు అన్నాడు. అంటే కొందరు కాస్తున్న మందే, అందరు కాపర్లు కాదు. కొంతమంది దొంగ కాపర్లు కూడా ఉంటారా? ఉండరా? దొంగ గొర్రెలు ఉంటాయి, దొంగ కాపర్లు కూడా ఉంటారు. గేర్ కాపర్లు ఉంటారు,
మంచి కాపర్లు ఉంటారు. చూసారా, కాపర్లోను కూడా బుర్ర తిరుగుడోళ్ళు ఉంటారు, బుర్ర తిన్నగున్నోళ్ళు కూడా ఉంటారు. విశ్వాసం మనుషులే కదా, కాపర్లు అంటే వాళ్ళు ఏం స్పెషల్ కాదు కదా, వాళ్ళు కూడా మనుషులే, వారు కూడా మనుషులే. కనుక ఇక్కడ ఈ కాపర్లకు ఉండే మంచి లక్షణాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఈ మందని ఎప్పుడు కాస్తున్నారటండి? రాత్రివేళ. దేవునికి స్తోత్రం చెల్లించండి. నిజమైన కాపరి ఏం చేయాలంటే ఎప్పుడు మంద దగ్గరే ఉండాలా. నిజమైన కాపరి ఏం చేయాలండి? మందని అనుసరించే ఉండాల, మందని అనుసరించే ఉండాల. కనుక పూర్వకాలంలో మిషనరీస్ ఏం చేసేవారంటే, ఒక చర్చి దాని వెనకే ఇల్లుండేది. అంటే కాపరి ఎక్కడ ఉండేవాలంటే ఖచ్చితంగా చర్చి వెనకే ఉండాలి. ఇప్పటికీ కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చర్చి వెనకే కోట ఉంటుంది. ఏమమ్మా? చర్చి వెనకే కోట ఉంటుంది. అంటే కాపరి ఏ కష్టం వచ్చినా ముందు ఎవరి దగ్గరకు వస్తారు? కాపరి దగ్గరికే వస్తారు. వాళ్ళ ఇంట్లో శుభం జరిగినా, నష్టం జరిగినా, మేలు జరిగినా, ఇబ్బంది జరిగినా ముందు కాపరి దగ్గర. అంటే కాపరికి విశ్వాసికి ఉండే బంధం అంత గట్టిగా ఉండాలి, అంత గట్టిగా ఉండాలి. చచ్చి వెనక లేకపోతే ఎక్కడో ఉంటూ కొంచెం కష్టమే. కనుక ఇక్కడ కాపరి ఎక్కడున్నాడు? ఇప్పుడు మంద దగ్గరే ఉన్నాడు. ఉదయకాలం అంటే అర్థం ఏంటంటే సుఖమైన జీవితం, క్షేమమైన జీవితం, అందమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం. ఎవరైనా ఉంటారు. అది అందం ఉన్న దగ్గర, ఆశీర్వాదం ఉన్న దగ్గర, ఆనందం ఉన్న దగ్గర ఎవడైనా ఉంటాడు. కానీ కష్టం ఉన్న దగ్గర, బాధ ఉన్న దగ్గర, దుఃఖం ఉన్న దగ్గర ఎవరు నిలబడరు. కాపరి కూడా మనిషే కదా, కాపరి కూడా మనిషే. కాపరికి ఆకలేస్తుంది, కాపరికి అవసరం ఉంటుంది, కాపరికి బాధ వస్తుంది. మీరు ఎలాగ నెలంతా కష్టపడితే 4 పైసలు సంపాదించి ఇంటికి తీసుకెళ్తారో, కాపరికి కూడా నెలంతా కష్టపడితే కొంచెం డబ్బులు కావాలనే ఉంటుంది. మీరు ఎలాగైతే ఆకలేస్తే అన్నం తినాలని ఉంటుందో, కాపరికి కూడా ఆకలేస్తే అన్నం తినాలని ఉంటుంది. మీకు ఎలాగ పండుగకి బట్టలు కొనుక్కోవాలని ఉంటుందో, కాపరికి కూడా పండుగకి బట్టలు కొనుక్కోవాలని ఉంటుంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కాపరి మనిషే. కాపరి యొక్క ప్రత్యేకంగా ఏ పక్క నుంచో ఏ ఎరక నుంచో వచ్చి లేదు. కాపరి కూడా మానవుడే. కాపరి కూడా మానవుల యొక్క మనోభావాలే ఉంటాయి. కాపరికి కూడా మానవుని యొక్క స్థితిగతులే ఉంటాయి. కాపరికి బాధ, దుఃఖము, కోపము, వేదన, రోదన అన్నీ కూడా ఉంటాయి. కాపరికి కూడా అన్నీ ఉంటాయి, ఏమి కూడా పోవు. వీటన్నిటిలో కూడా తట్టుకుంటూ ఎక్కడున్నాడు ఈ కాపరే? మంద దగ్గర ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. కుటుంబం దగ్గర లేడు కాపరే. కుటుంబం ఊర్లో ఉంది, కుటుంబం ఎక్కడో ఉంది, కానీ కాపరి ఎక్కడ ఉన్నాడండి? మంద దగ్గర ఉన్నాడు. ఈ మంద ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలా? అయ్యో, మేమైతే మా పిల్లలు, మా జల్లలు, మా ఫ్యామిలీ, మా కష్ట సుఖాల్లో మేమందరం కలిసి ఉన్నాం, మేమైతే సంపాదించుకుంటున్నాం, మేమైతే పోషించుకుంటున్నాం, మేమైతే సరదాగా సంతోషంగా ఉన్నాం. కాపరికి ఇటువంటి అనుభవం లేదే అని ఆలోచించాలా విశ్వాసులు. కొన్నిసార్లు చడాలని ఒక మాట అనేస్తారు. చాలాసార్లు విశ్వాసులు తొందరపడి ఒక మాట అనేస్తుంటారు. ఆ పాస్టర్ గారు అంతేనండి, మనిషి కోలసి వస్తాడండి అని అంటారు. ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మా జీవితాలు పనంగా పెట్టి ఉద్యోగాలు వదిలేసి ఎక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి ఊరొచ్చి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళడానికి ఇష్టపడరు, ఉద్యోగం ఇస్తేనే తప్పించి. ఎవ్వరూ లేనప్పుడు, మీరు ఎవ్వరూ లేనప్పుడు 350 రూపాయలు ఇంటి అద్దెకి తీసుకొని జీవితం ప్రారంభించాను. నేను ఆడిటర్గా ఉండేటప్పుడు పోజుగా ఉండేది నా జీవితం. ఉద్యోగం రిజైన్ ఇచ్చాను. అమ్మగారాలకి సొంత స్కూల్ ఉండేది, అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేవారు, కానీ ఆవిడ కూడా వచ్చేసింది. కానీ అటువంటి జీవితాల్లో ఎప్పుడు మీరు ఆలోచించుకోవాలి, అయ్యో మనలాంటి వారే వీళ్ళు కూడా, మనలాంటి వారే వీరి బ్రతుకులు కూడా. వీరికి ఆకలేస్తుంది, వీరికి కోరికలు ఉంటాయి,
వీరికి బాధలు ఉంటాయి, వీరికి దుఃఖం ఉంటుంది. కాపరి ఎక్కడున్నాడండి ఇప్పుడు? మంద దగ్గర ఉండడమే కాదు, అది శీతాకాలం, కానీ మంద దగ్గర ఎందుకున్నాడు తెలుసా ఆయన? ఏదైనా ఎలుగుబంటి కానీ, పులి కానీ, నక్క కానీ వచ్చి గొర్రెలను తీసుకెళ్ళిపోతుందేమో, గొర్రెలను మోసుకెళ్ళిపోద్దేమో, గొర్రెలను దొంగిలించేస్తుందేమో, గొర్రెలు నాశనం చేసేస్తుందేమో. మంద పడుకుంటుంటే చుట్టూ వలవేసి, ఈ శీతాకాలంలో జరిగే పరిస్థితి ఏంటంటే, పొలాలు కోసేసిన తర్వాత పొలాల్లో ఏంటంటారు, మందలేస్తారు, ఎరువులు కొరకైనే ఆ గొర్రెలు దాంట్లో పెడతారు. అవి వేసే ఆ పేడ ఇదంతా కూడా మరి బలం కొరకు అక్కడ ఉంచుతారు. దానికి వీరు కాపలా కాస్తారు. అంటే ఇతరుల పొలం పండడానికి, ఇతరుల వ్యవసాయం అభివృద్ధి చెందడానికి వీళ్ళు దానికి కాపలా కాస్తుంటారు. క్రిస్మస్ సీజన్లో ఈ ఉపదేశం దేవుడు నాకు ఇచ్చినప్పుడు చాలా సంతోషించాను. అమ్మో, క్రిస్మస్లో సంఘానికి కూడా ఒక ఉపదేశం ఉంది, విశ్వాసులకు కూడా ఒక ఉపదేశం ఉంది, కాపర్లకు కూడా ఒక ఉపదేశం ఉంది. బాధ్యత లేని కాపర్లు అయితే ఊరి మీద తిరుగుతారు. బాధ్యత లేని కాపర్లకి సంఘంతో పని ఉండదు. ఆ ఇంటికి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతారు. వాళ్ళకు ఒక సంఘం ఉండదు. ఇతర సంఘాల దగ్గరికి వెళ్ళి మోసగిస్తారు, ఇతర సంఘస్థుల్ని దోచుకుంటారు, ఇతర సంఘస్థుల్ని పిలుచుకుంటారు. కానీ బాధ్యత గల కాపరి సంఘం దగ్గరే కాపలా కాస్తాడు. అది రాత్రి అయినా పగలైనా, శ్రమ అయినా కష్టమైనా, ఇబ్బంది అయినా ఇరుకైనా దాన్ని అలాగ ఆనుకొని ఉంటాడు. పిల్లరా, ఆలోచించండి, కాపరి సంఘం కలిసి జీవిస్తే ఎంత ఆశీర్వాదమో. కాపరి నిలబడి మెలకుగా ఉంటాడు, సంఘం ఏం చేస్తుంది? అక్కడ పడుకుంది, నిద్రపోతుంది. 100వ కీర్తన చూడండి, 100వ కీర్తన, 100వ కీర్తన ఒక్కసారి చదవండి. అక్కడ గొర్రెల గురించి, కాపరి గురించి రాశాడు. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూసారా ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చాడో? మనము గొర్రెలమని చెప్పడానికి, ఆయన మేపే గొర్రెలమని చెప్పడానికి ఎంత చక్కటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే యెహోవాకు ఉత్సాహగానం చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుని స్తుతించడానికి. ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన మనలను పుట్టించును, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాపర పెట్టిన మేత మేయకుండా నువ్వు బ్రతకలేవు. కాపర పెట్టిన మేత మేయకుండా నువ్వు బలహీనమైపోతావు. వాక్యం అనేది ఏ గొర్రె వినదో, వాక్యం అనే సహవాసం అనే గొర్రె ఏ గొర్రెకైతే ఉండదో అది బలహీనమైపోతుంది. దేవునితో సహవాసం లేకుండా లోకంలో సహవాసంగా నువ్వు జీవిస్తానంటే నీ ఆధ్యాత్మిక స్థితి కూడిపోద్ది, చెడిపోతుంది. గమనించండి, లోకంలో కూడా సహవాసం ఉంటుంది. ఆ సహవాసం నిన్ను తప్పుదారి పట్టిస్తుంది, తప్పు మాట్లాడనిస్తుంది, తప్పుడు చూపులు చూపిస్తుంది, నీ మనస్సును పాడు చేస్తుంది, నీ మనసును కలుషితం చేస్తుంది. కానీ దేవునితో సహవాసం నిన్ను మేపుతుంది, నిన్ను కొవ్వెక్కేవారిగా చేస్తుంది, నిన్ను శక్తివంతులుగా చేస్తుంది. ఆ వాక్యం నిన్ను బలపరుచుతుంది, ఆ వాక్యం నిన్ను ఘనపరుస్తుంది. నువ్వు చెడిపోకుండా, నువ్వు పడిపోకుండా, ఎప్పుడు దిగజారిపోకుండా నిన్ను నిత్యము నిలబడుతుంది. ఈరోజు చాలామంది వాక్యం వినడానికి ఇష్టపడరు. నాకు అంతా తెలుసు కదా, నాకు అంతా వచ్చు కదా. ప్రియమైన వారులారా, తప్పు. ఇదే మాటలు ఎన్నోసార్లు చదివాను, ఎన్నోసార్లు నా 60 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాను, 35 సంవత్సరాల నుంచి బోధిస్తున్నాను. ఈరోజు నాకు ఆ మాటలు కొత్తగా వినిపించాయి, కొత్తగా కనిపించాయి. అక్కడ మంద కనబడ్డది, సంఘం కనబడ్డది, కాపరి కనబడ్డాడు,
విశ్వాసులు కనబడ్డారు. కాపరి విశ్వాసుల్ని మేపేవాడిగా ఉండాలి, మంచి వాక్యాన్ని అందించేవాడిగా ఉండాలి. కాకమ్మ కబుర్లు చెప్పిన వాడిగా ఉంటే ఆ కాపరి యూజ్లెస్ ఫెలో, ఆ కాపరి శక్తి లేనివాడు, ఆ కాపరి బలహీనుడు. అది నేనైనా సరే, ఎవరైనా సరే. బలహీనంగా ఉండే ప్రజలను బలపరిచేదిగా నువ్వు చెప్పిన వాక్యం ఉండాలి. విశ్వాసులారా ఆలోచించండి. ఆయన మేపు గొర్రెలము. ఇంకా మనము ఆయన ప్రజలము అంటే గొర్రెలము అని మాట చెప్తూ ఆ గొర్రెల గురించి చెప్తూ అంటాడు, మనము ఆయన ప్రజలము. దేవునికి స్తుతి కలుగునుగాక. లోకములో ఉండేవారము కాదు మనము, లోకస్తులము కాదు మనము, లోక సంబంధులము కాదు మనము. లోకము నుంచి విడిపించబడిన వారము, లోకములో నుంచి పిలువబడిన వారము. లోకములో ఉండే ఆలోచనలు, లోకములో ఉండే పథకాలు, అఫ్కోర్స్ మనం మనుషులమే. అప్పుడప్పుడు జారిపోతుంటాం, అప్పుడప్పుడు పడిపోతుంటాం, అప్పుడప్పుడు మన మాట, మన చూపు, మన ప్రవర్తన కొంచెం తప్పుదారిలోకి వెళ్తుంటుంది. కానీ మందలో ఉంటే, సహవాసంలో ఉంటే, వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతాం, మనం బలపరచబడతాం. జారిపోయిన మనం, బలహీనపడిపోయిన మనం, తప్పిపోయిన మనం మరలా మందతో చేర్చబడతాం. దేవునికి స్తుతి కలుగునుగాక. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇంక చదువు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు. ఎందుకు తెలుసా రావాలా? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ఆయన గుమ్మం అంటే దేవుని మందిరంలోనికి నువ్వు ప్రవేశించాలా, దేవుని మందిరంలోనికి ప్రవేశించాలా. దేవుని మందిరంకి ఎందుకంటే నువ్వు రావాలా? కృతజ్ఞతార్పణలు చెల్లించడానికి రావాలా. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామము. ఆ కీర్తన అంతా కూడా మందిరం, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిలీవర్స్ ఇన్ ద చర్చ్. విశ్వాసి యొక్క బాధ్యతలు సంఘపరంగా సంఘంలో ఏమై ఉండాలా? సంఘంలో ఏదో విజిటర్గా, లేకపోతే ఏదో హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసిన వాళ్ళలాగా ఉండకూడదు. సంఘంలో ఉండే బాధ్యతలు మోయాలి. ఇది మేపే స్థలం, ఇది నిన్ను వాడుకునే స్థలం, ఆయన్ని గణపరిచే స్థలం, ఆయన్ని స్తుతించే స్థలం, ఆయన్ని ప్రార్థించే స్థలం, ఆయన నీతో మాట్లాడే స్థలం. ఇది ఒక పెద్ద సహవాసం. ఈ సహవాసాన్ని, ఈ మందిరాన్ని ఆయన రక్తముతో నిన్ను కొడుక్కున్నాడు, శుద్ధీకరించాడు, నిన్ను శుద్ధీకరించాడు ఆయన. లోకములో ఉన్నట్టుగా మనం చేయకూడదు. అక్కడ అంటున్నాడు, ఇదిగో మళ్ళా 2వ అధ్యాయంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ. అప్పుడప్పుడు రాత్రి అనుభవాలు మనకు రావచ్చు. పొలములో ఉన్నా సరే, కాపర ఉన్నా సరే, ఒకప్పుడు కష్టాలు వస్తాయి. కష్టాల్లో సహాయం చేయవాడు లేడని బాధపడిపోవద్దు. కృంగిపోయేవాడు మనిషి కాదు. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అనుకున్నవి మనకు జరగవు, కోరుకునేవి మనకు రావు. అమ్మాయి పెళ్ళి ఈరోజు సంవత్సరం జరగాలనుకుంటాం, అమ్మాయి పెళ్ళి అవ్వదు. ఉద్యోగం ఎలాగైనా రావాలనుకుంటాం, అవ్వదు. ఆరోగ్యం ఈ సంవత్సరం బాగుపడాలనుకుంటాం, అవ్వదు. చాలాసార్లు మన జీవితాల్లో కోరుకునేవి కొంచెం దూరం అవుతుంటాయి. కానీ ఆలోచించు, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడని మాత్రం అనుకోవద్దు. నీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఎప్పుడైతే మందలోకి వచ్చావో, ఎప్పుడైతే కాపర కంట్రోల్లోకి అయిపోయావో, కాపరి నువ్వు కలిసి నువ్వు జీవిస్తున్నావో, మంద సహవాసంలోకి ఉన్నావో, ఇప్పుడు నేను తర్వాత చెప్పబోయేది అదే సంగతి చెప్తున్నాను. నువ్వు మందలో ఉంటేనే ఈ ఆశీర్వాదాలు నీకు, కాపరితో ఉంటేనే నీకు ఈ ఆశీర్వాదాలు. మందను విడిచిపెట్టి, కాపరిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే బహుశా ఆశీర్వాదాలు నీకు రాకపోవచ్చేమో. నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, నేను వాక్యం చదువుకుంటున్నానండి, నేను కూడా ప్రసంగం చేయగలనండి. అఫ్కోర్స్ నీకు అన్నీ వచ్చు, కాదనను. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆవరణలోకి వచ్చిన వారి రూల్స్ రెగ్యులేషన్స్ నేను చెప్తున్నాను. ఒకవేళ నీకు కావాలంటే, నువ్వు చేసుకోగలవనంటే, ఈ మందిరాలు ఎందుకు, ఈ సహవాసాలు ఎందుకు, ఈ గుడులకు రావడం ఎందుకు? ఎవడింటి దగ్గర ఆడే ప్రార్థన చేసుకొని ఎవరికి నచ్చినట్టుగా ఆలే బ్రతకొచ్చు. రాత్రి అనుభవాలు నిన్ను వస్తుంటాయి. ఎంతమందికి లేవు ఇక్కడ కూర్చున్న వారిలో రాత్రి అనుభవాలు, చీకటి అనుభవాలు?
ఎంతమందికి లేవు మన జీవితాల్లో? ఎన్నోసార్లు మనం ఫెయిల్ అయిపోతుంటాం, ఎన్నోసార్లు మనం చిదిగిపోతుంటాం, ఎన్నోసార్లు మనం విచారాలతో కృంగిపోతుంటాం. ఎన్నోసార్లు జరగనప్పుడు, అవ్వనప్పుడు మనం మనోవేదన పడుతుంటాం. మన కళ్ళెదిరిగే మన భార్య, మన భర్త, లేకపోతే మన పిల్లలు వేదన చెందుతుంటే చాలా నలిగిపోతుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఏయ్, రాత్రి వేళ నువ్వు ఉన్నావని బాధపడద్దు, నీకు ఒక శుభవార్త నేను తెలియచేస్తాను. ఇదిగో నా మంద పొలములో ఉన్నా, రాత్రిలో ఉన్నా, ఊరికి దూరంగా ఉన్నా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నాకు నువ్వు కావాలా? ఏం చేసింది ఇప్పుడు? చదువమ్మా. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి, ప్రియులారా, నువ్వు నిరాశతో ఉంటే, భయంతో ఉంటే, ఆవేదనతో ఉంటే, లేకపోతే చీకట్లో ఉంటే ఎవరిని పంపించిందట? ప్రభువు దూతలు నీ దగ్గరికి వచ్చాయి. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభువు దూతలు ఎక్కడుంటాయి తెలుసా? ఎక్కడుంటాయి? పరలోకంలో ఉంటాయి. దేవుడు ఉన్న చోటనే ఉంటాయి. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే అక్కడ రాస్తాడు, 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, అంటే దేవుణ్ణి కూడా ముఖాముఖిగా చూడలేని స్థితి ఆ దూతలకు ఉంది. ప్రభువు దూత. అటువంటి దూతల్ని, పరలోకంలో నివసించే దూతల్ని, ప్రభుని స్తుతించే దూతల్ని ఆ పని మానిపించి, దూతల్లారా రండి, ఇదిగో నా పిల్లలు, నా బిడ్డలు రాత్రి వేళలో ఉన్నారు, భయంతో వణికిపోతున్నారు, దిగులుతో కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు, బహుశా నిరాశలో ఉన్నారు. ఆ కాపర్లు అక్కడ ఉన్నారు కానీ ఏమీ చేయలేకపోతున్నారు. మందైతే ఉంది, పొలమైతే ఉంది, కాపరైతే ఉన్నాడు, కానీ వారికి అసాధ్యమైనవి నాకు సాధ్యము. వారు చేయలేనివి నేను చేయగలను, వారు ఇవ్వలేనివి నేను ఇవ్వగలను. వారివ్వలేని సంతోషం, వారివ్వలేని ఆనందం, వారివ్వలేని సౌభాగ్యం, వారివ్వలేని సమస్త విషయాల్లో నేను సహాయకుడిగా ఉంటాను చెప్పి దూతలను ఏం చేశాడు? ప్రభువు దూత వారి మధ్యకు వచ్చి చుట్టూ ప్రభువు మహిమ వారి చుట్టూ. ఇక్కడ ఆలోచించండి, ఈ చీకటిలో ఉన్నవారి చుట్టూ ఏమొచ్చిందండి? ప్రభువు మహిమ వచ్చింది. ప్రియులారా, ప్రభువు మహిమ రావడం ఎంత గొప్ప తెలుసా? నీవున్న చోటకి ప్రభువు మహిమ రావడం ఎంత గొప్ప తెలుసా? ప్రభువు మహిమ ఇంతంత కాదు, అసాధారణమైన మనుషుల మధ్యకు రాదు ప్రభువు మహిమ. మోషే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుని మహిమతో నింపబడితే వారు ముఖాలు చూడలేకపోయారు. ఆ కాంతిలో నిగనిగలాడిపోయాడు మోషే. అప్పుడు పేతురు తొందరపడి అంటున్నాడు, ప్రభువా, నీకొకటియు మోషేకొకటియు నేను మందిరాన్ని కట్టేస్తాను. పిచ్చివాడ, నా మహిమ నిత్యము మీతో ఉండదయ్యా. అప్పుడప్పుడే నా మహిమ మీ దగ్గరికి వస్తుంటుంది, అప్పుడప్పుడే నా దూతలు మీ దగ్గరికి వస్తారు. నా దూతలు ఆయా సమయాల్లో ఎందుకు పంపిస్తానంటే, ఇదిగో ఆ మమ్రే గ్రామం దగ్గర నిరాశలో ఉండే అబ్రహాం దగ్గరికి దూతలను పంపించాను. ఎందుకంటే 100 ఏళ్ళు అయిపోయినా వారికి పిల్లలు లేరు గనక ఎండవేళలో బాగా నలిగిపోయి ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు. నా దూతలు వెళ్ళి ఆ కృంగిపోయిన పరిస్థితుల్ని నిండుగా మార్చేశాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇదిగో అక్కడ చూస్తే, లోతు జీవితంలో చూస్తే, మరుసటి రోజే అగ్నిగంధకాలతో ఆ ప్రాంతాన్ని మొత్తం నాశనం చేస్తాను. అక్కడికి నా దూతలను పంపించాను. ఎందుకంటే గంధకాలతో కాలిపోతున్న వారిని రక్షించడానికి పంపించాను. ప్రియులారా, దేవుని దూతలు ఉట్నే రావు మన మధ్యకు. దేవుని దూతలు ఉట్నే రావు. చాలామంది ఆ మాటల్లో చెప్పేస్తారు, రాత్రి దూత వచ్చింది, రేపు వచ్చింది. దేవుని దూతలు ఒక పని కలిగి వస్తాయి. దేవుని దూతలకు ఒక పరిచర్య అప్పచెప్పాడు దేవుడు. ఆ పరిచర్యలు అంటున్నాడు, ప్రభువు దూత వారి మధ్యకు వచ్చాను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించాను. ప్రియులారా, ఇక్కడ చూస్తే చీకటిలో మహిమ వచ్చినప్పటికీ ఆ పొలమంతా కూడా వెలుగుమయమై అయిపోయింది. దేవునికి స్తుతి కలుగును గనక నేను అనుకుంటున్నాను, ఈ క్రిస్మస్ దినాల్లో
మన పొలము వెలుగుతో నిండిపోతే ఎంత బాగున్నాం, మన కుటుంబాలన్నీ వెలుగుతో నిండిపోతే ఎంత బాగున్నాం, మన ఇంట్లోకి ప్రతి ఇంట్లోకి దేవదూతలు వచ్చి శుభవార్తలు తెలియజేస్తే ఎంత బాగున్నాం, మన కొరతలు తీర్చి మన బ్రతుకులు మార్చి అద్భుతమైన ఆశీర్వాదాలు మనలో చిమ్మితే ఎంత బాగున్నాం. ఎస్, దేవుని దూతలు ఉట్టినే రావు, ఆస్వాదించడానికి వస్తాయి, ఆస్వాదించడానికి వస్తాయి. దేవుని మహిమ ఉట్టినే రాదు, ఏదో అద్భుతం చేయడానికి వస్తాయి. ఇప్పుడు ఈ పొలములోకి కాపురుల మధ్యకు వచ్చి ఏం చెప్తుంది? ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దూతలు వచ్చినప్పుడు దూతలు రావడం ద్వారా సంతోషం కాదు, కానీ వారు చెప్పే మాటలే వారికి సంతోషాన్ని ఇచ్చాయి. మీరు గమనిస్తే సర్వలోకానికి, సర్వసృష్టికి ఆయన దూతలను పంపించలేదు, దూతలను పంపించి సువార్త చెప్పమనలేదు. ఇక్కడ ఎవరికి చెప్పింది? పొలంలో ఉన్న గొర్రెలకు, వాటి కాస్తున్న కాపర్లకు ఒక వార్త చెప్తుంది. ఏంటని? మీరు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చూడండి, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానము వీళ్ళకి చెప్పడం ఎందుకు? వీళ్ళకి చెప్పడం ఎందుకండి? ప్రజలందరికీ చెప్పాలి కదా. అంటే అర్థం ఏంటంటే, మీకు చెప్పితే మీరెళ్ళి ప్రజలకు తెలియజేస్తారు. క్రైస్తవ సంఘం ఇక్కడే ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడే ఫెయిల్ అయిపోతుంది సంఘం. మనం అనిపించే ఆనందం, మనము నమ్ముకున్న ప్రభువు, మనం అంగీకరించిన ఈ సత్యాన్ని ప్రజలకు తెలియచేయలేకపోతున్నాం. ఇక్కడ చాలా క్లియర్గా చదవండి, దూతలు ఎంత క్లియర్గా చెప్తున్నాయి. ప్రజలందరకు కలగబోవు సంతోషకరం శుభవర్తమానం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇది మీరు చెప్పాలి లోకానికి. క్రిస్మస్ అంటే ఇంటి మీద స్టార్ పెట్టడం, పలావ్ వండుకోవడం, చికెన్ వండుకోవడం, తినడం కాదు. క్రిస్మస్లో ఉండే మెయిన్ సిద్ధాంతం ఏంటంటే, ఈ శుభవార్త మీరు చెప్పాలి. క్రిస్మస్ రోజు ప్రజలందరికీ చెప్పాలా. నీకు అందుబాటులో ఉన్నవారికి, నీ ఆఫీసులో ఉన్నవారికి, నీ స్నేహితులకు, నీ బంధువులకు. చాలామంది దరిద్రం మనుషులు మందు పార్టీలు కూడా ఇస్తారు. చాలామంది వాళ్ళు క్రైస్తవులా? శుభవర్తమానం చెప్తే దుర్వార్తలోకి నడిపిస్తున్నారు వాళ్ళు. దుర్వార్తలు, మాకేం లేదా, మీ పండుగ కాదు, మాకేం లేదా అంటే దెయ్యం మొఖాలు వేసుకొని రాత్రికి వచ్చే ప్రియులారా, ఆలోచించండి. దూతలు చెప్పింది ఏంటంటే, ఈ శుభవర్తమానం నీకు తెలియచేయడానికి, సర్వలోకానికి, సర్వసృష్టికి తెలియచేయడానికి నీకు అవకాశం ఇస్తున్నారు. కానీ ఈరోజు మనం చేసేది ఏంటంటే, మన ఇంటికే పరిమితం అయిపోతున్నాం, మన సంఘానికే పరిమితం అయిపోతున్నాం. ఎవరైనా వచ్చేవారం సాక్ష్యం చెప్పినప్పుడు, నేను 10 మందికి పిలిచి సువార్త చెప్పాను, 10 మందికి మా ఇంటికి పిలిచి టీ పార్టీ పెట్టి వాళ్ళు నమ్ముకుంటారో నమ్మరో అనవసరం అని చెప్తే ఎంత సంతోషిస్తానో, నేను ఎంత ఆనందిస్తానో. మంచుతో ఎందుకు వెళ్తున్నానంటే, ప్రభా వీలైనంత మందికి నేను ఈ మాటలు చెప్పేయాలా. నెక్స్ట్ ఇయర్కి ఉంటానో లేదో, నెక్స్ట్ ఇయర్కి చేయగలనో లేదో, వీలైనంత మందికి ప్రభు గురించి చెప్పేయాల. నా దాహం, నా తపన, నా ఆశ. ఇలా ఆలోచించండి. మీరు కూడా ఈ తపన కలిగి ఉంటే, మీరు కూడా ఈ ఆశ కలిగి ఉంటే, గౌరీ ఒక్కదాయే ఆ వీధిలో సువార్త ప్రకటించింది. గౌరీ ఏం పెద్ద కోటీశ్వరాలు కాదు. గుండెలో తపన ఉంది, గుండెలో ఆశ ఉంది. ఆ ఊరు వారందరికీ పిలిచింది, ఆ వీధి వారందరికీ పిలిచి దైవజనుల ద్వారా వాక్యం వినిపించింది. వాళ్ళు మారుతారో లేదో అనేది కాదు మనకు కావాల్సింది, మనం వినిపించామా లేదనేది కావాలా. క్రైస్తవ సంఘమా,
విత్తిన విత్తనం ఏదో ఒకరోజు ఫలిస్తుంది. విత్తిన విత్తనం ఏదో ఒకరోజు ఫలిస్తుంది. నువ్వు నిరాశ చెందవసరం లేదు. పెట్టిన ఖర్చు ఏదో ఒకరోజు నీకు తిరిగి ప్రతిఫలం ఇస్తుంది. ఆ రోజు సంతోషిస్తావు, ఆ రోజు ఆనందిస్తావు, ఆ రోజు ఆనందిస్తావు. మొన్న నేను ఎల్లన్నపేట అని ఒక ఊరు, ఒక గ్రామం వెళ్ళాను. అర్జునరావు గారిని ఒక పెద్ద, ఆయనకి బైబిల్ కాలేజ్ ఉంది, ఆయన వచ్చాడు. నేను వాక్యం చెప్పేసి కూర్చున్నాను, అంతా అయిపోయింది. ఒక ఆయన, ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. వస్తే పెద్ద ఆయన కదా, ఆయన దగ్గరికి వెళ్తాడేమో అనుకున్నాను. తిన్నగా నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వస్తే అదిగోండి ఆయన అర్జునరావు గారు అంటే నా దగ్గరికి వచ్చి, సార్ వచ్చి కాలుకు నమస్కారం పెడుతున్నాడు. నమస్కారం, ఏంటండి మీరు ఎవరంటే అప్పుడు చెప్తున్నాడు, సార్ 17 సంవత్సరాల క్రితం, ఎప్పుడట 17 సంవత్సరాల క్రితం సీతాంపేటలో మీరు వాక్యం చెప్పారు. ఒక వాక్యం, కానానులో కరువు, ఐగుప్తులో సమృద్ధి అనే మాట. ఆ రోజున ప్రభువు నన్ను ముట్టుకున్నాడు. ఆ రోజు ప్రభువు నన్ను దర్శించాడు. నేను పూర్తిగా మర్చిపోయాను. 17 సంవత్సరాల క్రితం. నేను తర్వాత మారిపోయాను సార్. తర్వాత నా కుటుంబం రక్షించబడ్డారు సార్. తర్వాత నా తల్లిదండ్రులు రక్షించబడి ఎంత సంతోషం అనిపించిందో, ఎంత సంతోషం అనిపించిందో. ఇలా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు నిరాశ అంత అవసరం లేదు. నువ్వు చెప్పే ప్రతి మాట ఏదో ఒకరోజు ఫలిస్తుంది. ఏదో ఒకరోజు అది విత్తనంగా వచ్చి మొక్కై, ఆ మొక్కకు ఆకులు వచ్చి కొమ్మలు వచ్చి నిన్ను ఆహ్వానిస్తుంది. ఆ చెట్టు కింద నీకు విశ్రాంతి ఇస్తుంది. ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్పి ఇక్కడి నుంచి వ్యక్తిగతంగా కొన్ని దీవెనలు అనుగ్రహిస్తున్నాడా. భయపడకుడి. ఇక్కడ ఏమంటున్నాడు? మొట్టమొదటిగా భయపడకుడి. ఈ ఉదయ కాలంలో మనం అందరం ఈ మాట చాలాసార్లు విన్నాం. యేసు ప్రభు భయాన్ని పారద్రోలడానికై ఈ లోకానికి వచ్చాడు. అప్పులున్నాయని చాలామంది భయపడతారు. సార్ యేసుప్రభు నమ్ముకుంటే అప్పులను తీర్చేస్తారు అంటారు కొంతమంది. ఎర్రి మొహమా, యేసుప్రభు నమ్ముకుంటే అప్పులు తీర్చాడు, కానీ అప్పులు తీర్చే మార్గాన్ని సరళం చేస్తాడు. సార్ యేసుప్రభుని నమ్ముకుంటే రోగాలన్నీ పోతాయంటే రోగాలు పోతాయి. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం వస్తే ఖచ్చితంగా ఆ రోగాలకి ఆయనే విముక్తి చేస్తాడు. నేనే సాక్ష్యం. 2 సార్లు చచ్చిపోవలసినన్ని బ్రతికించాడు. ఇప్పటికీ నేను కోటిప్పితే నాకు బెల్టే ఉంది. ఈరోజు ట్రై చేశాను. ఈరోజు నిలబడి మాట్లాడగలనో లేదని నేను బెల్ట్ కట్టుకొనే మాట్లాడుతున్నాను. నేను. ప్రభువు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. మళ్ళా రాత్రికి మాట్లాడాలి కనుక ఎంతవరకు నా నడుము సహకరిస్తుంది ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇదొక విశ్వాసం. టైం చూస్తున్నాను, 45 నిమిషాలు అయిపోయింది. 48 నిమిషాలు అయింది. అయినా నిలబడగలిగానంటే దేవానికి స్తోత్రం. ఎందుకు నేను చెప్తున్నాను తెలిసే ఈ మాటలు? భయపడకుడి. ధైర్యం ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు, బలహీనతలోంచి విడిపించే దేవుడు, రోగం నుంచి ఆరోగ్యం ఇచ్చే దేవుడు, కష్టాల నుంచి విముక్తినిచ్చే దేవుడు ఉన్నాడు. చదువమ్మా. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచిదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళకి గొల్లోలైనా సరే చెప్పింది విన్నారు, చెప్పినట్టుగా చేశారు. అందరు చెప్పండి, చెప్పింది విన్నారు, చెప్పినట్టుగా. మనకుండే తేడా ఏంటంటే చెప్పింది వింటాం కానీ చెప్పినట్టుగా చెయ్యం. ఎంతమంది వస్తున్నారు చేతులు ఎత్తండి ఎత్తాం, మళ్ళా వచ్చి లేనిపోని మాటలన్నీ ఆడుతారు. ఒళ్ళు మండిపోద్ది అలాంటి. ఎక్కడండి ఇక్కడేంటి ఆటో కంపెనీయా? ఆ ఇంటికి ఎంతమంది భోజనంకి వస్తారంటే ఎత్తరు, అక్కడ భోజనంకి రెడీగా వచ్చేస్తారు. లేకపోతే పొద్దు తిన్న కూరుకుంటారా? అరే నాలుగోళ్ళు బట్టావు కదా పాపం ఎలాగైపోయిందని తిడతారు. అక్కడ చెత్త పనులు అన్నమాట ఇవి.
క్రిస్టియన్ ప్రేయర్ టెంపుల్కి ఒక డిసిప్లైన్ ఉంది, ఒక క్రమం ఉంది. ఈ క్రమం తప్పకుండా పాటించాలి. వీళ్ళు గొల్లలైనా చదువు లేనివారైనా ఏం చేశారు, వీళ్ళు చెప్పింది విన్నారు. వెంటనే అక్కడ బైబిల్ రాసేది ఏంటది, వెంటనే పరలోక సైన్య సమూహం అంటే చెప్పిన వెంటనే. ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో ఆలోచించి చేస్తాం. దేవుని పని ఎప్పుడైనా సరే ఆలోచించి చేయకూడదు. మంచి పని చేయడానికి మా నాన్నగారు చెప్పేవారు, మంచి పని చేయడానికి ఆలోచించకూడదట, చెడ్డ పని చేయడానికి ఆలోచించాలట. చెడ్డ నిర్ణయం తీసుకోవడానికి 4-5 సార్లు ఆలోచించి తీసుకోవాలట. ఆయన చనిపోయినా కొన్ని నా బుర్రలో ఉన్నాయి ఆయన చెప్పినవి. మంచి పని చేయడానికి ఆలోచించకుండా చేసేయాలట, లేకపోతే శత్రువు మనని ఆ ఆలోచన నుంచి దూరపరుస్తుంది. చెడ్డ పని చేయడానికి మాత్రం ఆలోచించాలి. ఇది మంచిదా కాదా, ఇది చేస్తే ఒకవేళ ఎవరికి నష్టం, నాకు లాభమా? ఉదయకాల సమయంలో ఈరోజు ఒక మంచి పని చేయాలి మీరు. ఏంటంటే యేసు ప్రభుని ఆ సత్రములో స్థలము లేదు గనక ఆయన పొట్టుగుడ్డలతో ఆ పశువుల పాకలో ఉంచేశారు. ఆ పశువుల పాకలోండి యేసయ్యను మన పాకలోకి పిలిచేయాల, మన బ్రతుకులోకి పిలిచేయాల. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయంలో ఉంటాడు. ఆ ఇల్లంతా కూడా మనుషులతో నిండిపోయిందట. అడ్డులు ఉన్నాయి. యేసుప్రభు అంటే అందరికీ ఇష్టం అండి, మనందరికీ ఇష్టం. ఆయన దేవుడు అని మనకు తెలుసు, ఆయన రక్షకుడు అని తెలుసు. ఆయన మనం అంగీకరిస్తే, ఆశ్రదిస్తే, ఆయన మనం చేర్చుకుంటే మన బ్రతుకులు బాగుపడతాయని మనకు తెలుసు. కానీ చాలాసార్లు మనం స్థలం ఇవ్వడం లేదు. యేసుప్రభు అడుగుతున్నాడు, నాకు కొంచెం సత్రములోనైనా స్థలము లేనందున. అప్పుడు ఎక్కడ పెట్టారు ఆయనకి? పశువుల పాకలో పెట్టారు. కానీ ఇప్పుడు అంటున్నాడు, స్థలమీయుడి అని అంటే మీరేటనాలి తెలుసా? వెల్కమ్, రండి మా ఇంట్లోకి, రండి మా ఇంట్లోకి, రండి మా బ్రతుకులోకి రండి. కానీ ఒకటి ఆలోచించండి, ఆయన వచ్చే ముందు నువ్వు శుద్ధీకరించబడాలా. పిలిచేస్తే వచ్చాడు ఆయన, నువ్వు శుద్ధీకరింపబడితేనే వస్తాడు ఆయన. నీకు తెలుసు కదా నిన్ను. ఒకవేళ క్రీస్తుని ఎరగని వారు పిలిస్తే వెళ్ళిపోతాడేమో, కానీ క్రీస్తు నెరిగి ఇంకా ఆయన్ని సంపూర్తిగా నువ్వు స్వీకరించకపోతే ఈరోజు నీకు ఒక పిలిపిస్తున్నాడు ఆయన. ఇదిగో నేను వస్తే నువ్వు దీవించబడతావు, నేను వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు వస్తే నువ్వు క్షమించబడతావు, నేను వస్తే నువ్వు స్వస్థపరచబడతావు, నేను వస్తే నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నేను వస్తే ఆరోగ్యానంద సంతోష సమాధానాలు నీకు వస్తాయి. కానీ నేను రావడానికి కావలసిన అదును నీకు కావాలా? నేను రావడానికి కావలసిన మార్గం సరళం చేసుకో. రావడానికి కావాల్సిన మార్గం సరళం చేసుకో. సరళం చేసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దీంట్లో నీకు స్టేటస్, నీ గొప్పతనాలు, నీ మెప్పుతనాలు వద్దు. నువ్వెంత గొప్పవాడవైనా, ఎంత గొప్పదానమైనా ఒక సింపుల్గా నువ్వు చూసుకో. మొన్న 11వ తారీఖు ఒక క్రిస్మస్ సెలబ్రేషన్కి వెళ్ళాను. సెలబ్రేషన్కి వెళ్తే ఒక ఇద్దరు భుజం మీద పట్టుకొని ఒక బరువైన సామగ్రి తెస్తున్నారు. నాకే బాధ, అరే చాలా కష్టం కావాలి, చాలా కష్టం కావాలని. మా మేనల్లుడు చర్చ్ అది చూస్తున్నాను నేను. రే ఎవరినైనా వెళ్తే బాగునంటే తెచ్చిపెట్టేశారు. అప్పుడు అక్కడ నా ప్రక్కన ఉన్న ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళిద్దరు ఎవరు తెలుసు మా అయ్యా? వాళ్ళిద్దరూ ఒక ఆయన సీనియర్ డాక్టరు, ఒక ఆయన జూనియర్ డాక్టర్ అన్నాడు. ఒక ఆయనకి 1,40,000 జీతం, ఒక ఆయనకి 90,000 జీతం. ఎంత సంతోషం అనిపించిందో. ఏమీ లేని వాళ్ళు కొంతసార్లు చిన్న చిన్న పనులు చేయడానికి ఇష్టపడరు. చరిత్ర పనులు ఉన్నాయంటే కొంతమంది రారు. తర్వాత తను పిలిచి గట్టి కౌగులించుకొని చెప్పాను, డాక్టర్, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. స్థలం ఇవ్వండి అర్థం ఏంటంటే మనం ఆయనకి సమర్పించుకోవడం, మనం ఆయనకి అప్పచెప్పుకోవడం. ప్రభు, ఈ శరీరం నీది,
ఈ బ్రతుకు నీది. మీలో ఎంతమంది క్రిస్మస్ దినాల్లో ఏదైనా పని ఉందా? చర్చి దగ్గర ఏమైనా పని ఉంటే చూస్తాను చేస్తాను అనుకున్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నాకు అర్థం కావడం లేదు. అంటే మేము అన్నీ చేస్తే మీరు వస్తారా? ఎంతమంది ఉన్నారు? పోనీ మీరు చేయొద్దు, కనీసం ఏంటండి ఎలాగుందో అని ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? పురుషులకు కూడా అడుగుతున్నా, ఎవరైనా యేసుప్రభు వచ్చాడు కానీ ఆయన పట్టించుకోలేదు. అందరూ ఏడుచుకొని బయట గోళ్ళు పెట్టిన ఉన్నారు, ఆయన బయటే ఉండిపోయాడు. బయట ఉండిపోయి అంటున్నాడు, నాకు కొంచెం స్థలం ఇవ్వండిరా, నాకు కొంచెం స్థలం ఇవ్వండి. ఎంతసేపు మీ పని మీరే చేసుకుంటున్నారు, మీ కార్యక్రమాలు మీరే చూసుకుంటున్నారు, మీ ఇల్లు మీరే బాగు చేసుకుంటున్నారు, మీ ఇంట్లోకి నాకు స్థలం ఇవ్వండిరా అని అంటే అప్పుడు స్థలం ఇచ్చాడు. అప్పుడు లోనికి వెళ్ళిన తర్వాత యేసు లోనికి వెళ్తే ఏం జరిగిందండి? చచ్చిపోయిన మనిషి తిరిగి లేచింది. దేవునికి స్తోత్రం. చనిపోయిన ఆధ్యాత్మిక స్థితి తిరిగి లేచింది. ఆలోచించండి, యేసు లేనంతకాలం ఆ ఇంట్లో దుఃఖమే, యేసు ఇంట్లోకి చేరనంతకాలం ఆ ఇంట్లో ఏడిపే. ఆయన ఆఫీసరు, పెద్ద ఆఫీసరు. ఆయన ఆ చచ్చిపోయినాడు కూతురు, ఆయన పెద్ద ఆఫీసరు. కానీ ఎవడు తన బాధను తీర్చలేకపోయాడు. ఒక్క యేసుక్రీస్తు మట్టుకే తీర్చాడు. ఆయన అంటున్నాడు, నాకు స్థలం ఇవ్వండి. ఆనాడు సత్రంలో స్థలము లేనందున నేను పశువుల పాకలోకి వెళ్ళాను. ఇప్పుడు మీకు అంతా తెలుసు కదా, మీకు అంతా తెలుసు. యేసుక్రీస్తు అంటే తెలుసు, యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసు. యేసును ఒకవేళ మీ ఇంట్లోకి వస్తే మీ ఇంట్లోకి పిలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసు. ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా నెగ్లెక్ట్ చేస్తే అది మీ పొరపాటు అవుతుంది. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇదిగో ప్రభా, నాకు కూడా మార్పు కావాలా. ఇదిగో పొలంలో ఉన్న నేను, రాత్రి వేళలో ఉన్న నేను, ఇదిగో ప్రభా కాపరికి మాట వినడానికి, కాపరితో నేను జీవించడానికి, ఇదిగో ప్రభా చర్చ్ డిసిప్లైన్, క్రమశిక్షణ నేను నేర్చుకోవడానికి నువ్వు సహాయం దయచేయి. ఈ క్రిస్మస్లో నేను ఇంకా ఏదైనా నీకు స్థలం ఇవ్వకపోతే, ఎక్కడైనా నిన్ను విడిచిపెట్టేస్తే, ఎక్కడైనా నిన్ను మర్చిపోతే, అలవాటుగా ఆచారంగా ఏదో సాగిపోతుంటే, ఏదో వింటున్నాను కదా అని ఒరిగిపోతుంటే నన్ను జ్ఞాపకం చేసుకో నాయన, నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను బ్రతికించు నాయన, నన్ను బ్రతికించు. నన్ను జీవింపు చేయి నాయన, నన్ను జీవింపు చేయి. ప్రభా, నా దయగల తండ్రి, ఎన్నో వాక్యాలు వింటున్నాను, కానీ నా జీవితంలో ఇంకా సంపూర్తిగా నిన్ను స్వీకరించడానికి సహాయం దయచేయి. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. బలపరచు, భద్రపరచు. పరిశుద్ధుడు ఒక తండ్రి, వాక్యం విన్న వారందరిలో కూడా కార్యం జరిగించండి. ఇంకా క్రిస్మస్ 3 దినాలు ఉంది. ఈ క్రిస్మస్ దినాల్లో మేము సంపూర్తిగా నీకు సమర్పించుకొని ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. నీ కృపాహస్తాలు మాకు అనుగ్రహించండి. నీ క్షేమంతో మమ్మల్ని నింపండి, బలపరచండి. వాక్యం వినడమే కాదు కానీ వాక్యములో ఉండే రహస్యాన్ని, వాక్యములో ఉండే ఆ మర్మాన్ని మేము తెలుసుకోవడానికి, దాని ప్రకారంగా జీవించడానికి నీ సహాయాన్ని మాకు దయచేయమని, నీ కృపలో మమ్మల్ని బలపరచమని, వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశ్రయించి దీవించమని క్రీస్తు పేర వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.